అబ్బా చూసుకోవాలి కదా ధరణి, కర్రీలో ఘాటు ఉంటే తనకు పడదు. తనకు ఘాటు ఉంటే పడదని నీకెట్లా తెలుసు? ఇప్పుడు ఏం చెప్పాలరా దేవుడా? అది అది చెప్పు ప్రిషు. తను యుఎస్ నుండి వచ్చింది కదా ధరణి, బహుశా పడకపోవచ్చు. ఈ ఊరగాయ టేస్ట్ చేయి, చాలా బాగుంటుంది. ఏ తన కూరగాయ అంటే అలర్జీ. నీకెలా తెలుసు? యుఎస్ లో పిజ్జాలు బర్గర్లు తినింటారు ధరణి, ఆ ఊరగాయ వేసుకుంటే అలర్జీ రాదా? ధరణి కొంచెం కాఫీ తీసుకొని రావా? ఫస్ట్ టైం కాఫీ చాలా బాగా పెట్టావు ధరణి. అది పెట్టింది నేను కాదు, అను. జస్ట్ యావరేజ్, ఏదో నిన్ను పొగడాలని అలా చెప్పా అంతే. బావా కర్రీ ఎలా ఉంది? కర్రీ గురించి అడుగుతుందంటే ఖచ్చితంగా చేసి ఉంటది. ఏ బాలా, ఉప్పు లేదు కారం లేదు, ఎట్లా తింటారా? అమ్మా అది చేసింది నేను. అక్క బోర్ కొడుతోంది, బయటికి వెళ్ళొద్దాం పదా. మీ బావకి ఓకే అయితే నాకు ఓకే. బావా ఒక్క మాట. ఏ ఇలాంటి మాటలకు టెంప్ట్ అయ్యాము, నీ బతుకు పెట్టాబండే. బావా ఏంటి? నాకు జాబ్ వచ్చింది కదా, అయితే అలా బయటికి తీసుకెళ్ళి బావా. నాకు ఇంట్రెస్ట్ లేదు, నువ్వు కావాలంటే ధరణితో వెళ్ళు. సర్లే రాయి, మనం వెళ్దాం. ప్రెషుకు ఉప్మా చేసాలే, అది తింటాడు. ఉప్మానా? ధరణి రానన్నా? ఉప్మా అన్నావు. ఆర్డర్ సార్. అన్నా ఒక వెనీలా, ఒక చాక్లెట్, ఒక బ్లాక్ కరెంట్. ధరణి తనకు చాక్లెట్ వెనిలా ఇష్టం లేదు, బటర్ స్కాచే ఇష్టం. బ్రో మీరు బటర్ స్కాచ్ తెచ్చేయండి. తనకి బటర్ స్కాచ్ ఇష్టమని నీకెలా తెలుసు? అంటే జనరలీ క్యాజువలీ యూజువలీ యుఎస్ లో ఎక్కువ బటర్ స్కాచే తింటారు కదా. మరి నాకే ఫ్లేవర్ ఇష్టమో చెప్పు. నువ్వేం పెట్టినా పందిలాగా తింటావు ధరణి. అంతేలే, ఊరికెళ్తే మమ్మీనే మర్చిపోతావు. తను మా పిన్ని కూతురు, యుఎస్ నుండి వచ్చింది. యుఎస్ నుంచి చాక్లెట్ తెచ్చావా? లేదే. అయితే నీకు నాకు టుకుల్. నీ పేరేంటి? నా పేరు అను, మరి నీ పేరు? శిశిరా. ప్రశు మంచిగా యూఎస్లో సెటిల్ అయిపోదాం, తర్వాత పెళ్లి చేసుకుందాం. మనకి చిన్న పాప పుడితే ఏం పేరు పెడదాం? శిశిరా. సూపర్. తనకి రూమ్ దొరికే వరకు మనతోనే ఉండమన్నాను. నీకేం ప్రాబ్లం లేదు కదా? నాకు కాదే ప్రాబ్లం, తను ఇక్కడే ఉంటే నీకు ప్రాబ్లం. నాకేం ప్రాబ్లం లేదు ధరణి. నువ్వు కూడా మా పెళ్లికి వచ్చి నింటే బాగుండేది. నీకు తెలుసు కదా అక్క, నేను యుఎస్ వెళ్ళానని. ఓ యుఎస్ బిడ్డ. అయినా మీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారక్క. థ్యాంక్ యూ. మాది అరేంజ్ మ్యారేజ్. అవునా? బావా పెళ్లికి ముందు నువ్వు ఎవరినైనా లవ్ చేసావా? అది ఎందుకు చేయలేదు? మా పెళ్లి కంటే ముందు ప్రెషుకు ఒక ఎక్స్ ఉండేదంట. తను పెద్ద సాడిస్ట్ అంట, సైకో అంట. పాపం ప్రెషుని ఏడిపించుకొని తినేదంట. ధరణి ఇప్పుడు ఎందుకు ధరణి తన గురించి? తెలియాలి కదా ప్రెషు, అలాంటి అమ్మాయిని నేను ఎక్కడా చూడలేదు. అయిపోయిన అంట దేవుడు. హలో ప్రెషు, ప్రసాదం తిను. మరి నాకు తినిపివా?
హే హాయ్ ను ఎలా ఉన్నావు? ఎలా ఉన్నాడు మీ ఆయన? ఎవరు? ఆ, హే హాయ్ రా మామా. ఇదేంటి అందరూ కట్టుకొని నా కొంప మీద పడ్డారు? ఎవరు? హ, నా ఫ్రెండ్ యుఎస్ లో ఉంటాడని చెప్పా కదా, వాడే వీడు. నా వైఫ్ రా. నాకెందుకు తెలీదురా? అదేంటి ప్రిషు, నువ్వు వైఫ్ అంటే అను చూస్తున్నాడు. అన్నయ్య రండి లంచ్ చేద్దురు. రే నీ మడదలేంట్రా పుసుకు మనంత మాట నేసింది. రేయ్, తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాలేరా. హో. చూడమ్మా, ఈ మధ్య అబ్బాయిలు చాలా డేంజర్గా ఉన్నారు. నువ్వు ఎవరినైనా లవ్ చేయాలనుకుంటే జాగ్రత్తగా చూస్ చేసుకో. మెల్లకన్ను. అవునన్నయ్య, ఈ మధ్య అబ్బాయిలు ఒకరిని లవ్ చేసి ఇంకోని పెళ్లి చేసుకుంటున్నారు. ఇది తెలిసి అంటుందో తెలియకంటుందో అర్థం కావట్లా. రే ఏంట్రా తనేం మాట్లాడదా? తనకి హెల్త్ ప్రాబ్లం రా. హో. సరేరా, ఇంకా బయలుదేరుతావా? ప్రిషు ఇప్పుడే కదా తిన్నాడు, కొంచెం కూర్చొని. అయ్యో, నా కడుపులో మంట నీకేం తెలుసే. కూర్చోరా, కూర్చో. స్నాక్స్ తీసుకొస్తాను. పెట్టి పెట్టి చంపేయి.